హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు తని బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. ఈ వీడియో వెడ్నెస్డే ఎర్లీ మార్నింగ్ నుంచే వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో తెల్లవారు లేచి నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను రోజు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటాననేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే ఉదయాన్నే లేవగానే అంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాష్రూమ్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ ముగించేశాక వెంటనే వంటగదిలోకి అయితే వచ్చేస్తానండి. ముందుగా ఆడవాళ్ళకి ముందు వంటగదికి వెళ్ళకపోతే అసలు పని కాదు. అలా అని పాసి ముఖంతో వెళ్ళిపోనండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాతే వెళ్తాను. బ్రష్ అవి చేసుకున్నాక ముఖము కాళ్ళు చేతులు కడుక్కున్నాక వెళ్తుంటాను. నెక్స్ట్ అయితే వచ్చి రాగానే హాట్ వాటర్ టీ పెట్టుకుంటాను. అలా టీ పెట్టుకొని 2 గ్లాసెస్లో అయితే వేసుకుంటాను నాకు, మా హస్బెండ్కి. నెక్స్ట్ వచ్చేసరికి మన ముందు వైపు వాకిలి ఉంది కదా గేటు, అటువైపు అయితే క్లీన్ చేసి చక్కగా రంగోలి అయితే పెట్టుకున్నాను. ఇది మన తులసమ్మ వైపు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేటప్పుడే నేను గ్యాస్ పైన రైసు అండ్ చారు అవి పెట్టేసి వస్తాను. ఈలోపు ఇవి క్లీన్ చేసి ముగ్గు పెట్టడం అయ్యేలోపు అవి కుక్ అవుతాయని అలా ప్లాన్ చేసుకుంటానండి. లేకపోతే అప్పటికప్పుడు పనులు అవ్వవు. హడావిడిగా అంటే పిల్లలకి స్కూల్కి పంపించడం కూడా అవ్వదు. అయితే ఇక్కడ ఇటువైపు అటువైపు క్లీన్ చేసేయడం అయిపోయాక మార్నింగే అరౌండ్ 7కి మధ్యలో అనుకుంటా బన్నీ బాబు అయితే లేచేశాడు. లేచేసి కాసేపు అలా మొబైల్ అలా చూసుకుంటున్నాడండి. ఈలోపు అయితే నేను ఇల్లు అనేది మాప్ పెట్టేద్దామని ఇల్లు మాప్ పెట్టుకున్నాను. ఇల్లు మాప్ పెట్టుకున్నాక ఇంకా వంట అయిపోయింది అన్నాను కదా 7:30 కలా. ఆ టైంలో అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే 8 కలా అయింది. దీపారాధన అయితే 8 కలా ఫినిష్ చేసేసాను. 8కి దీపారాధన ఫినిష్ చేసుకున్నాక బన్నీ బాబుకి టిఫిన్ అంటే టిఫిను, వాడికి అప్పటికండి రుబ్బు అనేది ఇన్స్టెంట్గా ఇంట్లో ఉంటుంది. ఏదో ఒకటి వాడికి ఏది కావాలి, టిఫిన్ కావాలంటే టిఫిన్, రైస్ కావాలంటే రైస్ పెట్టేస్తుంటాను. ఎలా అయినా మా హస్బెండ్ కోసం రైస్ అనేది కుక్ చేస్తుంటాను కదా మార్నింగే, ఆ రైస్ అయితే పెట్టేస్తుంటాను. అయితే రైస్ పెట్టేసి బన్నీ బాబు ఇంకా స్కూల్కి డ్రాప్ చేసేస్తాను, నేనే తీసుకువెళ్తుంటాను. బన్నీని స్కూల్కి దిగబెట్టేసి ఇంటికి వచ్చాక అయితే ఇంకా వంట చేసినవన్నీ ఉంటాయి కదండి, ఎక్కడవక్కడ చిందరవందరగా అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా గ్యాస్ పైన ఉన్న ఇంకా డస్టు, ఎంగిలి, జిడ్డు ఉంటుంది కదా, అంతా కూడా క్లీన్ చేసేస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిరోజు కూడా నైట్ గ్యాస్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ అయితే క్లీన్ చేయను. ఒకవేళ నాన్ వెజ్ అటువంటివి కుక్ చేస్తే మాత్రం మొత్తం గ్యాస్ మొత్తం డీప్ క్లీన్ చేసేస్తాను మార్నింగ్. నైట్ అని చూడను. ఒకవేళ ఇలా నార్మల్ కుకింగ్ అని అయితే మాత్రం ఇలా క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకుంటాను, కొంచెం తడిపేసి. అయితే క్లాత్ తడిపేసి ఇలా చక్కగా నెక్స్ట్ గ్యాస్ కింద టాప్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా నెక్స్ట్ కిచెన్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎక్కడవక్కడ సర్ది పెట్టేస్తానండి. బన్నీ బాబు, మా హస్బెండ్ ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇలా దీని తర్వాత ఇంకా సింక్లో వాళ్ళు టిఫిన్లు చేసినవి అవన్నీ ఉంటాయి కదా, ఆ సింక్లో గిన్నెలు అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అయితే ఇక్కడ సింక్లో గిన్నెలు అనేవి క్లీన్ చేసి పెట్టేసి బయట మాకు తులసమ్మ ఉంది కదండి, అటువైపు బాగా సన్లైట్ వస్తుంది, అక్కడైతే గిన్నెలు ఆరబెట్టేసుకుంటాను. ఇలా ఉంటుంది నా డైలీ రొటీను. రోజు కూడా రోజు అంటే రోజు అని కాదండి, మినిమం ఇలానే ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం చేంజ్ అవుతుందనమాట. మా హస్బెండ్ అంటారు, ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటావు కదా అనేసి. అలా అనేస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకే పని ఎక్కువ ఉంటుందండి. అమ్మో, ఎవరైనా వచ్చేటప్పుడు ఇల్లు చూస్తే ఇలా ఉంటే బాగుండదు, ఇలానే ఉండాలి, అలా సర్దుకోవాలి, ఇలా సర్దుకోవాలి అంటే అలా సర్దుతుంటాము. అమ్మో, ఎవరైనా వస్తే బాగోదు కదా అని. అందుకని నేను ఎక్కడ ఒక నీట్గా పెట్టుకుంటానండి. అదేంటో సర్దనప్పుడే అసలు ఎవరో ఒకరు వస్తుంటారు, రిలేటివ్స్ అలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం మార్నింగు బీరకాయ పచ్చడి అలా చేశానన్నాను కదా, బన్నీ బాబు కోసం ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటానండి. ఇంకా తింటాడో తిండో ఈవినింగ్ స్నాక్స్ లాగా మధ్యాహ్నం చారన్నంతో బాగుంటుందని అరటికాయ గారెలాగా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను.
యాక్చువల్లీ ఇది అమ్మ రెసిపీ. అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళకి అరటికాయలు ఎక్కువ దొరుకుతాయి. అరటి తోట ఉంది అని చెప్పాను కదా! అయితే అరటికాయల్ని ఇలా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి నానబెట్టిన శనగపప్పుని నెక్స్టు జీరా, ధనియాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, తగినంత సాల్టు అంతా వేసుకొని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత దానిపైన పచ్చిమిర్చి మళ్ళీ కావాలనుకుంటే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి బాగా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెతో వాటర్‌ని తీసుకొని నార్మల్‌గా మనం చిల్లి గారెలు వేస్తాం కదా! అలానైనా వేసుకోవచ్చు. మసాలా గారెలు ఉంటాయి కదా! అలానైనా వేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్‌లో వేసుకోవచ్చు. రౌండ్‌గా కాకుండా. అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా ఫ్రీ హీట్ అయ్యాక ఇలా వాటర్‌ని తీసుకొని కొద్దిగా ముద్దను తీసుకొని చెప్పాను కదండీ! చిల్లి గారెల్లాగైనా లేకపోతే మసాలా గారెల్లాగైనా చేతిలో ఉండ తీసుకొని ఇలా బొట్ల వేలుతో అడిచేసి ఆయిల్‌లో ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ గారె అనేది కొద్దిగా డీప్‌గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా లైట్‌గా ఇటువైపు గారెలు చూపిస్తున్నాను కదా! అలా లైట్‌గా కాకుండా ఇటువైపు లెఫ్ట్ వైపు ఉన్న గారెల్లాగా కొంచెం మాడినట్లుగా డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అయితే ఇక్కడ అరటికాయ గారెలు వేయించుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మజ్జిగన్నంతో కానీ, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, మెయిన్‌లీ అరటికాయ అంటే నచ్చని వాళ్ళండి. నాకు అరటికాయ అంటే అస్సలు నచ్చేది కాదు. అమ్మ చేసిన ఇలా వెరైటీ డిషెస్ వల్ల నెక్స్ట్ కర్రీస్ వల్ల ఇష్టంగా తింటున్నాను. అరటికాయ ఫ్రై, నెక్స్ట్ ఇలా అరటికాయ గారెల వల్ల తినాలనిపిస్తుంది. అప్పుడైతే అస్సలు తినేదాన్ని కాదండి. తినని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్‌నే. కాకపోతే ఈ ఫుడ్ అనేది ఈవినింగ్ 6 తర్వాత కాకుండా 6కి ముందే తీసుకోండి. ఎందుకంటే శనగపప్పు క్వాంటిటీ వేస్తాం కనుక కొంచెం కడుపు అనేది పొంగనట్లు ఉంటుంది. మెయిన్‌లీ శనగపప్పు అనేది కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే శనగపప్పు అనేది మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్‌లోకే బన్నీ బాబుకి బాయిల్డ్ ఎగ్, పచ్చడి, ఇలా గారి ఇలా లంచ్ అనేది ప్రిపేర్ చేద్దాము, పెడదాము అనేసైతే ముందుగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది బన్నీ బాబు లంచ్ అనమాట. కొద్దిగా బీరకాయ పచ్చడి, ఉడకబెట్టిన ఎగ్గు, నెక్స్ట్ గారి, నెక్స్ట్ అవి ముందు ఇంకో గ్యాస్ వైపు చూపించాను కదా! అవి పనస తొనల నుంచి పిక్కలు ఉంటాయండి. పనస పిక్కలు ఉప్పేసి ఉడకబెట్టేసి తింటే చాలా బావుంటాయంట మా హస్బెండ్ చెప్పారు. అదైతే ఉడకబెట్టేసి బన్నీ బాబును మా హస్బెండ్ అయితే తినడానికి ఉడకబెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అలా ఫుల్ వర్షమండి. ఒక 2 వీక్స్ నుంచి ఇంకా అలా మబ్బులు వేస్తూనే ఉంది గానీ వర్షం అయితే పడలేదు. ఆ రోజేంటో బాగా వర్షం పడింది. ఇంకా ఫుల్ చక్కగా కూర్చొని అలాగా హాల్‌లో కూర్చొని మా హస్బెండ్ నేనైతే వర్షాన్ని ఎంజాయ్ చేసాం. ఊరెళ్ళాలండి మా ఆడపడుచుల వాళ్ళ ఊరు. వర్షం వల్ల డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసరికయితే ఇక్కడ నైట్‌కి ఇంకా చల్లగా వెదర్ చల్లగా ఉంది గదండీ! వేడివేడిగా ఏదైనా తిందామని ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము నైట్‌కి. అయితే సేమియా ఉప్మాలా ప్రిపేర్ చేశాను. అయితే నా డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా ఉంటుంది. బిజీ షెడ్యూలు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఖాళీ ఉండరండి. అది 2 నంబర్స్ అయినా, 3 నంబర్స్ అయినా మీ ముగ్గురే కదా! వంట ఇంకేముంటది అంటుంటారు. అలా ఏముండదండి. వంట ఉంటూనే ఉంటది. ఎవరికైనా ఒక్కలున్నా కూడా వంట చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.